హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే జగన్కు మరో అవకాశం, కోర్టు ప్రకటన, ఆనందంలో నేతలు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్కి సిబిఐ కోర్టు శుభవార్త చెప్పింది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. ఇక ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ అధికారులు చాలా ఏళ్ల క్రితమే కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికీ విచారణలోనే ఉన్నాయి. కుమార్తె పుట్టినరోజు సందర్భంగా తాను యూకే వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టుకి మనవి చేశారు. అక్రమాస్తుల కేసు దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు విచారణకు సహకరించడం లేదని సిబిఐ అధికారులు ఇటీవల కోర్టుకు చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వకూడదని ఇటీవల సిబిఐ అధికారులు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. తన కుమార్తె పుట్టినరోజు కోసం విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని మాజీ సీఎం కోర్టుకు అర్జీ సమర్పించుకున్నారు. ఇరు వర్గాల వాదనలు ఇటీవల పూర్తి అయ్యాయి. ఇరు వర్గాల వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక కోర్టు మాజీ సీఎం జగన్ సెప్టెంబర్ 3వ తేదీ నుండి 25వ తేదీ వరకు యూకే వెళ్లడానికి అనుమతినిచ్చింది. అయితే మొబైల్ నెంబరు, ఈమెయిల్ వివరాలు కోర్టుకి సమర్పించాలని సిబిఐ ప్రత్యేక కోర్టు మాజీ సీఎం వైఎస్ జగన్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే 5 ఏళ్ల కాల పరిమితితో వైఎస్ జగన్కి కొత్త పాస్పోర్టు తీసుకోవడానికి సిబిఐ ప్రత్యేక కోర్టును అనుమతినిచ్చింది. ఇక మొత్తం మీద మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన విదేశాలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.